హాయ్ ఎవరీవన్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇండియా చిట్టుగా ఆస్ట్రేలియన్ బౌలర్స్కి భయం చూపించింది. ఎస్పెషల్లీ మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఏకంగా 50 రన్స్ కొట్టాడు 19 బాల్స్లోనే. మొత్తం 90+ కొట్టాడు. దాంతో ఆస్ట్రేలియన్ బౌలర్స్ చెమటలు పట్టించారు మన రోహిత్ హిట్మ్యాన్. ఇండియా పెద్ద హిట్స్ కొట్టి ఆస్ట్రేలియన్ బౌలర్స్కి రివెంజ్ మొత్తం మద్దతు చూపించాడు. ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మనల్ని ఊడించింది. ఈసారికి వాళ్ళు సెమీఫైనల్స్ కూడా రాలేడు. రోహిత్ శర్మని ట్రావిస్ దసార్కి కావాలని వరల్డ్ కప్లో చీటింగ్ వేసి విన్నారు కదా, చీటింగ్ వేసి అవుట్ చేసినారు కదా. ఈసారికి రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్లో ఇండియన్స్ అందరు కోపంతో ఆస్ట్రేలియన్ బౌలర్స్కి మట్టు చుక్కలు చూపించాడు. స్పెషలిస్ట్ ఆస్ట్రేలియన్స్ ఫ్యాన్స్ అందరు అవుట్ స్వింగర్స్ వేస్తారు అనుకున్నారు. కానీ బౌన్సర్స్ వేసిన రోహిత్ శర్మ 6 కొట్టనే ఉన్నారు. ఏకంగా కమిన్స్ బాల్కి ఫస్ట్ బాల్ 6 కొట్టి అది ఏకంగా బయటికే పంపించాడు. దగ్గర కవర్ పైన పంపిండు. ఈ ఆస్ట్రేలియా ఊడిపోయింది. స్కోర్ చూస్తే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడి నిన్న 205 కొట్టింది. ఆస్ట్రేలియా 181 7 వికెట్స్ తిప్పి 122 కొట్టింది. ఆ హెడ్ 60+ కొట్టడం వల్ల మంచిగా 180 వచ్చింది. లేకపోతే 115 120 అవి కొట్టి ఇండియన్ బౌలర్ చేతిలో అయిపోతుండే. ఉత్తి హెడ్డే మిమ్మల్ని 180 వచ్చింది. అయినా మీరు ఊడిపోయినట్లే. ఇక ఊడిపోయినలే. ఎలా అంటే మేము పెద్ద టార్గెట్ చేసినాం. ఇండియా సెమీఫైనల్స్కి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్ తోటి రేపు మ్యాచ్ ఉంది. రేపు ఇంగ్లాండ్ తోటి కానీ గెలిచిన ఫైనల్స్కే. అప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీసుకున్నారు. విరాట్ నిన్న తొందరగా అవుట్ కావచ్చు. రోహిత్ మాత్రం ఎట్లా కొట్టిందంటే 90+. మామూలు ఇన్నింగ్స్ కాదు, చాలా డేంజరస్. ఏకంగా కమిన్స్ స్టార్క్ ఇలాంటి డేంజరస్ బౌలర్లకే మన రోహిత్ శర్మ చుక్కలు చూపించారు. 6 భారీ సిక్సర్లతోటి. ఇక ఆస్ట్రేలియన్ మొత్తం చుక్కలకి అయిపోయినారు. మన చుక్కలు చూపించాడు ఇండియన్ బ్యాట్స్మెన్స్. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ డేంజరస్ బ్యాటింగ్ స్టార్క్ కమిన్స్ లాంటి డేంజరస్ బౌలర్లకి చుక్కలు చూపించారు మన హిట్ మ్యాన్. దిస్ ఈజ్ మళ్ళీ ఇండియా సెకండ్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ గెలిస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీకు సంతోషంగా ఉంటుందో లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. అలానే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.